దేవుని ప్రణాళికలన్నీ అట్లుంటాయి. ఎప్పుడెప్పుడో రాబోయేటువంటి సమస్యలకు ముందుగానే పరిష్కారానికి అవసరమైన కర్తలని రెడీ చేసి కూర్చుంటాడు ఆయన. అలాగునా నీ అవసరత ఉంది, నా అవసరత ఉంది. మనల్ని ఎక్కడ, దేనికి, ఏ పనికి, ఏ విధంగా ఆధారం చేసుకొని మన ద్వారా తన కార్యాన్ని నెరవేర్చబోనుకున్నాడో. కానీ మనం కూడా దేవుని పనికి ఆధారం అవుతామని మాత్రం మర్చిపోవద్దు. ముందు మాట చెప్పాను, మనం దేవుణ్ణి ఎలా ప్రతిదానికి ఆధారం చేసుకుంటామో దేవుడు కూడా మనల్ని ఆధారం చేసుకుంటాడు. వరుసగా చెప్తా, రాసుకో, చెప్పి ప్రార్థన చేస్తా. ఇక స్పీడ్ అయింది అనమాట వాక్యం. నంబర్ 1, దేవుడు భూమి మీద తన పరిచర్యలను జరిగించడానికి భూమి మీద ఉన్న భక్తుల ప్రార్థనను ఆధారం చేసుకుంటాడు. ఈ సంగతి అర్థమైతే ప్రార్థన చేయకుండా ఉండలేవు. అర్థమైందా? భూమి మీద దేవుడు సాతాను కార్యాలను నాశనం చేయడానికి, భూమి మీద దేవుడు దెయ్యపు కార్యాలను నాశనం చేయడానికి, భూమి మీద దేవుడు వ్యక్తులను మార్చడానికి, భూమి మీద దేవుడు హత్యలను, ఆత్మహత్యలను ఆపడానికి, భూమి మీద దేవుడు దుర్మార్గాలు జరగకుండా అడ్డగించడానికి భూమి మీద నుండి విజ్ఞాపన చేసే పరిశుద్ధుల ప్రార్థనలను ఆధారం చేసుకుంటాడు.